మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజా గారు నగరి నియోజకవర్గానికి సంబంధించి తన వ్యతిరేకులను పార్టీలోంచి సక్సెస్ఫుల్గా బయటికి పంపగలిగారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరినైతే పార్టీలోంచి బయటికి పంపించారో వాళ్ళు కేజే కుమార్, కేజే శాంతి. అలాగే రోజా గారికి వ్యతిరేకంగా పనిచేసిన ఇంకొకరు ఎవరంటే రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన శ్రీశైలం ఆలయానికి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే వీళ్ళందరూ స్వతహాగా రోజాని వ్యతిరేకించారా, లేదా వీళ్ళ వెనకాల ఎవరన్నా ఉండి రోజాని వ్యతిరేకించేటట్టు చేశారా అని చూసుకుంటే డెఫినెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళ వెనకున్నారు. వీళ్ళకి పదవులు రావడానికి కారణం కూడా ఆయనే. ఈడిగబలిజీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు కదా కేజే శాంతి గారు. అలాగే శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేశారు కదా చక్రపాణి రెడ్డి గారు. వీళ్ళందరికీ ఆ పదవులు ఇప్పించిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి పార్టీలోంచి బయటికి పంపాల్సింది ఆయన్ని కదా.